హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి రైల్వే ఏఎల్పిసిబి2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 12 గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు మనం కంప్లీట్గా 11 సెట్స్ మనం కంప్లీట్ చేసుకుందాం. సో టోటల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 11 సెట్స్. ఈరోజు మనం 12th సెట్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ బేసిక్ సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఆల్రెడీ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రతి క్లాస్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ ఈ ప్రాక్టీస్ సెట్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనే పీడిఎఫ్ని మీకు అంతా రెడీ చేసి ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. అందరూ కూడా వీడియో లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. మీరు ఎంతవరకు షేర్ చేయగలరో వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకేనా? సో అవర్ ఫస్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అన్నాడు. మనకు ఒక సర్క్యూట్ ఇచ్చాడు, దాని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వివలెంట్ అడిగాడు. సో ఇది R1, ఇది R2, R3, R4, R5. ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి 15 ohms అని రాసుకోవచ్చు. ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 15 ohms అని రాసుకోవచ్చు. కింద మళ్ళా 15 ohms. ఓకేనా? ఈ మూడింటిని కలిపామనుకోండి, ఇది ఏ, ఇది బి అన్నమాట. ఇప్పుడు మూడు సిరీస్లో ఉన్నాయి. సో 15, 15, 15, ఎల్సిఎం 15, ఒకసారి. సో 15 మొత్తం ఎంత? 3, 5 ohms అనమాట. కాబట్టి 5 ohms ఎక్కడ ఉంది? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆర్ ఈక్వలెంట్ అంటే ఎంత? 5 ohms అనమాట. సింపుల్గా మనం R1 × R2 R1 + R2 అని చెప్పి రెండు రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనకి ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ చూడండి. ద పవర్ కన్జ్యూమ్డ్ బై ది 30 ohms రెసిస్టర్ ఈజ్ అన్నాడు. ఇలా మనకి 10 ohms 30 ohms రెండు ప్యారల్గా ఇచ్చాడు. 300 volts ఇచ్చాడు వోల్టేజ్. 30 ohms రెసిస్టర్ ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకుంది అని మన క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? ముందు రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. ఫస్ట్ మనం ఆర్ ఈక్వివలెంట్ కనుక్కుందాం. సో ఇది 10 ohms 30 ohms. ఎల్సిఎం ఎంత? 30, 10 3 31. సో 30/4, 2 2 2 15. ఓకేనా? సో మనకి ఎంత వచ్చింది? 7.5 ohms వచ్చింది ఆర్ ఈక్వివలెంట్. ఇప్పుడు మనం పవర్ కనుక్కోవాలంటే సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ కనుక్కోవాలి. మనకి వోల్టేజ్ వచ్చింది, ఆర్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం కరెంట్ కనుక్కోవాలి. సో I = V/R. వి అంటే ఎంత? వోల్టేజ్ 300 volts. ఆర్ అంటే ఎంత? 15/2. పైకి వెళ్తే ఇంటూ అయింది అనమాట. 15 1 15 2, 22 ఎంత? 40 amps వచ్చింది. సో మనకి కరెంటు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు పవర్ ఈక్వల్ టు V × I. V అంటే ఎంత? 300. I అంటే ఎంత? 40. I అంటే ఎంత? ఓకే, 30 ohms రెసిస్టర్ అన్నాడు. 40 ఇక్కడ అడవుల్లో మనం 40 వేస్తాం, అలా వేయకూడదు. ఇక్కడే క్వశ్చన్ మొత్తం క్లిక్ ఉందన్నమాట. మనం ఇలా కరెంట్ టోటల్ ఈక్వల్ టు 40 ohms, కానీ వాడు ఈ 30 ohmsలోకి వెళ్ళేది కరెక్ట్ అనుకున్నాడు కాబట్టి ఇక్కడ కరెంట్ కనుక్కోవాలి. ఇక్కడ కరెంట్ I1, ఇక్కడ కరెంట్ I2. సో నేను I2 కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను I2 కనుక్కోవాలి కాబట్టి I2 ఈక్వలెంట్ మనం I2 కనుక్కోవాలి. అంటే 30 ohmsలోకి వెళ్ళే కరెంట్ కనుక్కోవాలి. సో టోటల్ కరెంట్ ఎంత? 40 × ఆపోజిట్ రెసిస్టర్ 10/ టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 10 30 మొత్తం ఎంత వచ్చింది? 40 అనమాట. ఓకేనా? ఇది షార్ట్ కట్ మీకు చెప్పాను కూడా నేను. ప్యారల్లో ఉన్నప్పుడు 30 ohms గుండా వెళ్ళే కరెంట్ కనుక్కోమన్నప్పుడు టోటల్ కరెంట్ 40 × ఆపోజిట్ రెసిస్టర్ 10/ టోటల్ రెసిస్టెన్స్ 40. రెండింటిని కలిపేయాలన్నమాట. సో ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వచ్చింది? I2 10 వచ్చింది. ఇప్పుడు I2ని తీసుకెళ్ళి ఇక్కడ వేయాలి 10. ఎందుకంటే నాకు 30 ohmsలోకి వెళ్ళే 30 ohms దగ్గర ఉండే పవరే మాత్రం అడిగాడు, టోటల్ అడగల.
కాబట్టి పవర్ ఈక్వల్ టు 3000 వాట్. ఎక్కడుంది? ఇదిగోండి సి. మంచి క్వశ్చన్ అనమాట. నువ్వు ఫస్ట్ ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి, టోటల్ కరెంట్ కనుక్కోవాలి, I2 కరెంట్ కనుక్కోవాలి. I2 కరెంట్ అని తీసుకొచ్చి ఇక్కడ టోటల్గా ఫైనల్ ఫార్ములాలో పెట్టాలి. క్వశ్చన్ చాలా లెంతీగా అడిగాడు, కానీ చాలామంది ఇంత ఓపిక్గా అర్థం చేసుకుంటూ చేయరు, మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ క్వశ్చన్ని జాయిన్ చేయడం జరిగింది. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ విత్ జీరో యాక్సలరేషన్ అన్నాడు. జీరో యాక్సలరేషన్ అన్నా కాన్స్టెంట్ వెలాసిటీ అన్నా ఒకటి అర్థం వచ్చింది. బికాజ్ ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్దో దాన్ని మనం ఏమనాలి? జీరో యాక్సలరేషన్ అనాలి. గుర్తు త్వరణం మనకి జీరో అయిపోయింది అనమాట. సో కాన్స్టెంట్ వెలాసిటీ గ్రాఫ్ అంటే ఎలా ఉండిద్ది? ఇలా గీసాం మనం, లైన్ మనం ఇలా గీయాలన్నమాట. ఇదేమో వెలాసిటీ, ఇదేమో టైము. టైం యాక్సిస్కి మనం ప్యారల్గా ఒక లైన్ గీయాలి. కాబట్టి కర్వ్డ్ లైనా కాదు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు టైం యాక్సిస్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 5 నోట్ స్లోప్తో వెళ్ళే లైనా కాదు. స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు వెలాసిటీ యాక్సిసా? కాదు. ఇలా ఉండాలన్నమాట. ఇది జీరో యాక్సలరేషన్. ఇలాంటి కొన్ని గ్రాఫ్స్ మీకు చూపిస్తాను చూడండి, ఇవి ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. దీన్ని మనం ఏమనాలి? ఇప్పుడే చెప్పాను, జీరో యాక్సలరేషన్. దీన్ని మనం ఏమనాలి? కాన్స్టెంట్ యాక్సలరేషన్. మరి దీన్ని ఏమనాలి? కాన్స్టెంట్ డీసెలరేషన్. దాన్ని రిటార్డేషన్ అంటారు, తగ్గటం అన్నమాట. ఇదేంటి? కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఇది కూడా, కానీ ఇక్కడ కొంత ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఇనిషియల్ వెలాసిటీ u is there, ఇక్కడ నో ఇనిషియల్ వెలాసిటీ. దీన్ని ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ అంటారు. ఇలా స్లోప్ అన్నమాట, పెరుగుతూ వెళ్తుంది. రేపు ఎప్పుడైనా ఇలా గ్రాఫ్ గీసి ఇలా తగ్గించుకుంటూ వచ్చాడు అనుకో, అప్పుడు డిక్రీజింగ్ యాక్సలరేషన్ అనమాట. ఓకేనా? మరి ఇదేంటి? ఇదిగోండి, ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ ఉండిద్ది, అదే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉండిద్ది, నెక్స్ట్ జీరో యాక్సలరేషన్ ఉండిద్ది, మళ్ళీ డీసెలరేషన్ ఉండిద్ది. అంటే ఈ గ్రాఫ్స్ని ఇదిగోండి, ఈ గీతే ఈ గీత ఇక్కడ ఉంది, ఈ గీతే ఇదిగోండి ఈ గీత, ఈ గీతే ఇగో ఈ గీత, కంబైన్ చేసి అడిగాడు అనమాట. సో కంబైన్గా చాలా ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఇలా మనం యాక్సలరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ జీరో యాక్సలరేషన్ లేదా కాన్స్టెంట్ వెలాసిటీ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది కాన్స్టెంట్ యాక్సలరేషను, ఇది కాన్స్టెంట్ వెలాసిటీ, ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు పదాలు. కాబట్టి ఈ గ్రాఫ్ అనేది మనం గమనించాలన్నమాట. వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా? వీడియోస్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనపడిద్ది, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ 4th క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నాడు. అసంరక్షణ బలం. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే మనం ఏం చెప్పాలి? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు, గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు, ఇంట్రాడమిక్ ఫోర్స్ కూడా కాదు. ద ఆన్సర్ ఈజ్ విస్కస్ ఫోర్స్. ఓకేనా? నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే మనకి టెన్షన్ ఫోర్స్ వచ్చింది, అది కూడా ఒక రకమైన నాన్ కన్జర్వేటివే. ఇది కాకుండా ఫ్రిక్షనల్ ఫోర్స్, విస్కస్ ఫోర్సు, టెన్షన్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ మూడు కూడా నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఏంటి నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, వర్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. ఇండిపెండెంట్ ఆఫ్ పాత్, వర్క్ జరిగిద్ది, కానీ జరిగిన వర్క్కి ఎలా, ఏ పాత్రలో వర్క్ జరిగింది అన్నది అనవసరం అన్నమాట. ఎలాగోలా ఏదో ఒక పాత్రలో వర్క్ అయితే జరిగిద్ది. సో వర్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీగా మారింది. సో ఎక్కడైతే నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉండిద్దో అక్కడ జరిగే వర్క్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్గా ఉండిద్ది, మెకానికల్ ఎనర్జీ కాస్త థర్మల్ ఎనర్జీగా మారిద్ది అనమాట. ఈ రెండు జరిగిందనుకోండి,
అవి నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్. డెఫినేషన్ అనమాట. ఓకేనా. ఈ మిగిలినవి ఉన్నాయి చూసారా ఏబిసి, అవి 3 కూడా కన్జర్వేటివ్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్. కన్జర్వేటివ్ ఫోర్సెస్కి దీనికి ఆపోజిట్ అనమాట. వర్క్ ఈజ్ డిపెండెంట్ ఆన్ పాత్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. వర్క్ ఈజ్ డిపెండెంట్ ఆన్ పాత్. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఎలా ఉండిద్ది అంటే థర్మల్ ఎనర్జీగా మారదు. మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్డ్గా ఉండిద్ది అనమాట. ఓకేనా. దానికి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు, ఇంట్రాటమిక్ ఫోర్సు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్ప్రింగ్ ఫోర్స్. ఇవన్నీ కూడా కన్జర్వేటివ్ ఫోర్స్ కింద ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నాన్ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్, వీటి మధ్య డిఫరెన్సెస్ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా. కమింగ్ టు 5వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ అన్నాడు. స్కేలార్ అంటే డైపోల్ మూమెంట్ కాదు, టార్క్ కాదు, యాంగులర్ మొమెంటం కాదు. ఈ 3 కూడా వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా. ఎలక్ట్రిక్ కరెంట్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉండిద్ది, డైరెక్షన్ ఫిక్స్డ్గా ఉండదు. అదేంటి సార్ కరెంట్కి డైరెక్షన్ ఉండిద్ది కదా అంటే ఉండిద్ది, కానీ డైరెక్షన్కి కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. సో ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళింది అనుకోండి, కరెంట్ ఇటు వెళ్ళిద్ది. ఒకవేళ ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళింది అనుకోండి, కరెంట్ ఇటు వెళ్ళిద్ది. ఎలక్ట్రాన్ డైరెక్షన్ మీద కరెంట్ డైరెక్షన్ ఆధారపడింది, కానీ డిఫాల్ట్గా ఇది అని చెప్పడానికి ఉండదు. అందువల్ల కరెంట్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ. సో మాస్, వాల్యూము, డెన్సిటీ, డిస్టెన్స్, స్పీడు, టైము, వర్క్, పవర్, ఎనర్జీ, వీటితో పాటు టెంపరేచర్, ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. మాస్, వాల్యూమ్, డెన్సిటీ, డిస్టెన్స్, స్పీడ్, టైము, వర్క్, పవర్, ఎనర్జీ అండ్ టెంపరేచర్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్, 2 ఉంటే వెక్టర్ క్వాంటిటీ అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇవి కాకుండా మిగతావన్నీ వెక్టర్ క్వాంటిటీ అని మనం ఈజీగా చెప్పచ్చు. కమింగ్ టు 6th క్వశ్చన్. ఫైండ్ ద హీట్ కెపాసిటీ అన్నాడు ఆఫ్ ఏ ప్యాన్. మాస్ ఇచ్చాడు, మాస్ ఈక్వల్ టు 180 grams. ఎప్పుడైనా గివెన్ డేటా రాసుకోవాలి. టెంపరేచర్ రైజెస్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చాడు మనకి 50 degrees Celsius. రిసీవింగ్ 2400 joules ఆఫ్ హీట్. Q ఈక్వల్ టు 2400 joules ఆఫ్ హీట్ అనమాట. మనల్ని ఏం అడిగాడు, హీట్ కెపాసిటీ అడిగాడు. ఓకేనా. హీట్ కెపాసిటీ ఫార్ములా ఏంటి, C ఈక్వల్ టు Q/del ఇంటూ T. హీట్ కెపాసిటీలో మనం దేన్ని కన్సిడర్ చేయకూడదు, మాస్ని కన్సిడర్ చేయకూడదు. కాబట్టి Q అంటే ఎంత, 2400 బై టెంపరేచర్ ఎంత 50. అంతేగా చేయాల్సింది. ఇంటూ 2 చేశాను అనుకోండి, 4800/100 అయింది. 2 సున్నాలు కొట్టేస్తే 45. హీట్ని దేంట్లో కలవాలి, జౌల్స్లో. టెంపరేచర్ దేంట్లో కలవాలి, కెల్విన్లో. సో ఇలా రాసుకోవచ్చు 48 జౌల్ కెల్విన్ ఇన్వర్స్, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. అక్కడ ఉంది ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరు, హీట్ కెపాసిటీ వేరు, ఆ తేడాని మీరు గమనించండి. ఓకేనా. దీంతో మాస్కి సంబంధం లేదు, అందుకే ఎక్కడ కూడా మనం మాస్ని ఇన్సర్ట్ చేయకూడదు. ఇదిగో మాస్ ఉంది కాదు, మాస్ ఉంది కాదు, అలా కూడా పెట్టేయచ్చు. అది మీరు ప్రో అయ్యే కొద్ది సబ్జెక్ట్లో వచ్చేసిద్ది. కమింగ్ టు 7th క్వశ్చన్. ఏ బాయ్ థ్రోస్ ఏ బాల్ ఇన్ ఎయిర్ ఇన్ such a manner when the first ball is at maximum height, he throws the second ball. Okay. If the balls are thrown with the time difference of 1 second, the maximum height attained by the ball అన్నాడు. ఒక బాల్ని ఇలా పైకి విసిరేసాడు. ఓకేనా. ఇలా విసిరేసినప్పుడు ఒక బాల్ ఇక్కడ ఫస్ట్ బాల్ మ్యాక్సిమం హైట్లో ఉంది. అప్పుడు రెండో బాల్ విసురుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ బాల్ మ్యాక్సిమం హైట్ వెళ్తానికి ఇదిగోండి ఏమన్నాడు, వెన్ ద ఫస్ట్ బాల్ ఈజ్ అట్ మ్యాక్సిమం హైట్ హీ థ్రోస్ ది సెకండ్ బాల్ ఇఫ్ ద balls are thrown with the time difference of 1 second. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి 1 second గ్యాప్తో బాల్ని ఇస్తాడు అన్నమాట.
అంటే ఒక బాల్ మ్యాక్సిమం హైట్లో ఉన్నప్పుడు ఇంకో బాల్ కింద ఉంది. ఓకేనా? ఒక బాలుడు 2 బంతులను గాల్లోకి విసిరాడు. మొదటి బంతి గరిష్ట ఎత్తులో ఉన్నప్పుడు రెండో బంతిని విసురుతాడు. బంతులను 1 సెకను సమయం వ్యత్యాసంతో విసురుతాడనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా పైకి వెళ్తానికి ఎంతసేపు పట్టిద్ది? U/G పట్టిద్ది. అప్పుడుకో సెకండ్ పట్టిద్ది. ఓకేనా? అప్పటికి అది మ్యాక్సిమం హైట్ వెళ్ళిపోయిద్ది. అప్పుడు రెండో బంతిని మరొక సెకండ్ తర్వాత వదులుతాడనమాట. అంటే మొత్తం టైం గ్యాప్ ఎంత వచ్చింది? 2 సెకండ్స్ వచ్చింది. అవునా కాదా? అప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2U/G. అంటే పైకి వెళ్ళి కిందకి రావడం అనమాట. సో 2U/G ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇలా వెళ్తానికి U/G, ఇలా కిందకి రావడానికి U/G. దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటారు. సో మొత్తంగా వెళ్తానికి మనకు మొత్తం 2 సెకండ్స్ పట్టింది. కాబట్టి 2U/G ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇది కొట్టేశాను అనుకోండి, U/G ఈక్వల్ టు 1 సెకండ్. అప్పుడు U ఈక్వల్ టు ఏమైపోయింది? G అయిపోయింది. ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ గుర్తు త్వరణం అయిపోయింది. వాడేమడిగాడు? మ్యాక్సిమం హైట్ అడిగాడు. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఎంత? H ఈక్వల్ టు U²/2G. U అంటే ఎంత? G వాల్యూ కదా. G ఇంటూ G/2 ఇంటూ G. ఇది కొట్టేయండి. G వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో H ఈక్వల్ టు G/2. అంతే కదా. 10/2 ఎంతసేపు పట్టింది? 5 సెకండ్లు, సారీ 5 మీటర్లు. 5 మీటర్లు ఎత్తుకెళ్ళింది అనమాట ఆ బాల్. అంటే 5 మీటర్లు ఎత్తుకెళ్తానికి 1 సెకండ్ పట్టిన తర్వాత మరొక సెకండ్ గ్యాప్ తీసుకుని ఆ బాల్ని విసిరాడు. అప్పుడు ఓవరాల్గా తనకు పట్టిన టైం 2 సెకండ్స్ అయితే చేరిన డిస్టెన్స్ ఏమో 5 మీటర్స్ అనమాట. గుడ్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఆఫ్ ది డే. బాగుంది. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు a force of 250 newtons act on any body at rest. The momentum required is 125 kilogram meter per second. The time for each the force acts on the body అని అడిగాడు. సో మనకి ఫోర్స్ ఇచ్చాడు, మొమెంటం ఇచ్చాడు P. ఓకేనా? మనం ఏం అడిగాడు? ద టైం అడిగాడు. సో టైం కనుక్కోమన్నాడు. మనకి P మొమెంటం ఇచ్చాడు, F ఫోర్స్ ఇచ్చాడు, టైం కనుక్కోమన్నాడు. సో ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అవునా కాదా? యాక్సలరేషన్ మార్చామనుకో, మాస్ ఇంటూ వెలాసిటీ బై టైమ్. అంతే కదా. వెలాసిటీ బై టైమ్. M ఇంటూ V. మాస్ ఇంటూ వెలాసిటీని మనం ఏమనాలి? P ఈక్వల్ టు M ఇంటూ V. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఫోర్స్ ఈక్వల్ టు మొమెంటం బై టైమ్. ఇది మనకు తెలియాల్సిన రిలేషన్. మనకి PFT ఇచ్చాడు. ఆడి రిలేషను F ఈక్వల్ టు P/T. P ఎంత? 125. T ఎంత? తెలీదు. F ఎంత? 250. ఇది అటు తీసుకెళ్దాం. 125/250 ఈక్వల్ టు టైము 1/2 వచ్చింది. సో టైం ఈక్వల్ టు 0.5 సెకండ్ అనమాట. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఈ ఫార్ములా తీసుకొని దీని నుంచి మనం దీన్ని సంపాదించాలి. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఇది ఎన్నో క్వశ్చన్? 8th క్వశ్చన్. కమింగ్ టు 9th క్వశ్చన్. ద అపారెంట్ మాస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ వెన్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ వాటర్ ఇది 60 గ్రామ్స్ అన్నాడు. ఒక లోహపు మొక్కను నీటిలో పూర్తిగా ముంచినప్పుడు దాని అపారెంట్ మాస్, దృశ్య ద్రవ్యరాశి ఎంత? 60 గ్రాములు. అపారెంట్ మాస్ ఎంత అంటే 60 గ్రామ్స్. ఓకే. ఈ లోహపు ముక్కకు సాపేక్ష సాంద్రత అంటే రిలేటివ్ డెన్సిటీ ఎంత అంటే 2.5 G. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు 2.5. ఓకే. ఫైండ్ ది యాక్చువల్ మాస్. సో యాక్చువల్ మాస్ అడిగాడు. క్యాపిటల్ ఏ ఉంటేనేమో యాక్చువల్ మాస్, స్మాల్ ఏ ఉంటేనేమో అపారెంట్ మాస్. మనకి ఫార్ములా తెలుసు కదా, గుర్తుందా? సో రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు యాక్చువల్ మాస్ బై యాక్చువల్ మాస్ మైనస్ అపారెంట్ మాస్. రిలేటివ్ డెన్సిటీ 2.5 ఈక్వల్ టు యాక్చువల్ మాస్ తెలియదు X, ఇక్కడ కింద కూడా X అనుకుందాం, బై 60. వాడు తీసుకెళ్దాం. 5/2 ఇంటూ X
5/2 ఇంటూ 60 ఈక్వల్ టు ఎక్స్. 2 ఒకట్లు 2 30లు 150. 5x/2 ఈక్వల్ టు సారీ ఇది అలా ఉంచండి 150 కదా. దీన్ని తీసుకొద్దాం. 5x/2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 150. 2x అంటే 3x/2 ఈక్వల్ టు 150. 3 ఒకట్లు 3 5లు. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 100 వచ్చింది. సో అసలైన దాని బరువు ఎంత? 100. నీటిలోకి వెళ్ళినప్పుడు బరువు ఏమైంది? తగ్గిద్ది. అందుకే 60 గ్రాములు. అంతకుముందు 100 గ్రాములు ఉంది, కానీ లోహపు ముక్కని నీటిలో ముంచినప్పుడు దాని బరువు తగ్గిద్ది. ఓకేనా? అందుకే 60 గ్రాములు చూపించింది అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అనమాట. మాస్ వాల్యూమ్ డెన్సిటీ అనే కాన్సెప్ట్లో దీన్ని బాగా అడుగుతుంటాడు. ఈ ఫార్ములా మీకు బాగా తెలియాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 10th క్వశ్చన్. ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ మార్క్డ్ 2 HP. ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ మోటార్ ఇన్ 3 seconds అన్నాడు. మనకి మోటారు పవర్ ఇచ్చాడు. పవర్ ఈక్వల్ టు 2 hours పవర్. ఓకే, వర్క్ డన్ అడిగాడు. సో మనకు వర్క్ అడిగాడు. గివెన్ డేటా రాసుకుంటేనే మీకు క్లారిటీ వచ్చింది. టైం ఈక్వల్ టు 3 seconds. సో వర్క్ ఈక్వల్ టు పవర్ బై టైమ్, అంతే కదా. ఎప్పుడైనా మనం చేసేది ఏంటి? వర్క్ ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. మనల్ని వర్క్ అడిగాడు అంటే పవర్ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. పవర్ ఎంత? 2 hours పవర్ ఇంటూ టైం ఎంత? 3 seconds. హార్స్ పవర్ అంటే హార్స్ పవర్గా ఉంచకూడదు. హార్స్ పవర్ అంటే ఎన్ని వాట్స్? 746 watts. కాబట్టి 2 ఇంటూ 746 ఇంటూ 3 అనమాట. ఓకేనా? అలా మనం సాల్వ్ చేయాలి. చూడండి, 3 6 746 ఇంటూ 6. 6 6 36, 6 4 24, 3 27, 6 42, 2 44, 4 4 76 జౌల్స్ వచ్చింది. ఆప్షన్స్లో ఉందా? లేదు. వాడు ఏం చేశాడు? ఇంటూ 1000/1000 చేశాడు. ఇంటూ 1000 చేస్తే మనం ఏం రాసుకోవచ్చు? కిలో జౌల్స్. బై చేస్తే 4476/1000 4.476 ఇంటూ కిలో జౌల్స్. దాన్ని సింపుల్గా 4.4 అని ఇచ్చాడనమాట. అది డైరెక్ట్ యూనిట్ కూడా ఇవ్వట్లా. నువ్వు కూడా చివరిలో వచ్చిన ఆప్షన్ని కాస్త మార్చి వాడు 4 ఆప్షన్స్లో ఇచ్చిన దానికి అనుగుణంగా మార్చుకోవాలి. అప్పుడే ఆన్సర్ చేయగలవు. ఓకేనా? కమింగ్ టు 11వ క్వశ్చన్. వెన్ యూ కన్వర్ట్ 1 inch ఫ్రమ్ బ్రిటిష్ టు SI యూనిట్. బ్రిటిష్లో ఉండే 1 inchని అంటే బ్రిటిష్ యూనిట్స్లో మనం ఇంచులుగా కొలుస్తాం అనమాట. దాన్ని SI యూనిట్లోకి మార్చాలనుకోండి, ఏం చేయాలి? 1 inch ఈక్వల్ టు SI యూనిట్లో మనం ఏం చేస్తాం? ఇంచెస్ దేంట్లో చదువుతాం? సెంటీమీటర్స్లో చదువుతాం. ఎన్ని సెంటీమీటర్స్? 2.54. రఫ్గా మాట్లాడుకుంటే 2.5 సెంటీమీటర్లు మనం ఏమనాలి? 1 inch అనాలి. ఓకేనా? కాబట్టి 2.54 ఈజ్ ద ఆన్సర్ అనమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఇలాంటి సింపుల్ అడుగుతూ ఉంటాడు. బ్యారెల్ అంటే ఎంత? క్వింటా, అర్థమైందా? టన్ను, ఇలాంటి కన్వర్షన్స్ అడుగుతూ ఉంటాడు. వాటి మీద మనకి ఎప్పుడు గ్రిప్ ఉండాలి. సింపుల్గా వదిలేస్తాం మనం, అక్కడే బిట్టిపోయిద్ది మనకి. 12వ క్వశ్చన్. 12. ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇందాక చెప్పాను స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మనకు తెలుసు. Q ఈక్వల్ టు MCD అని మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఓకేనా? కంపల్సరీగా వాడు స్పెసిఫిక్ హీట్ అన్నాడు. స్పెసిఫిక్ హీట్ అంటే మనం ఏం చెప్పాలి? Cకి చెప్పాలి. సో Q/M/T ఈక్వల్ టు C అనమాట. Q అంటే పైన J ఉండిద్ది, M అంటే కింద కేజీస్ ఉండిద్ది, T అంటే కెల్విన్ లేదా సెల్సియస్ ఉండిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు యూనిట్ ప్రకారం చూడరా, అన్ని యూనిట్స్ సేమే ఉన్నాయి. అంటే మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎగ్జాక్ట్గా వాల్యూ తెలియాలి. ఓకేనా? వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత? ఇదిగోండి, ఇది 4186 జౌల్స్ పర్ కేజీ సెల్సియస్ అనమాట. ఓకేనా? దీన్ని ఇంకో రకంగా చెప్పాలనుకోండి, ఇంటూ 1000/1000 చేస్తాడు.
అప్పుడు 4.186 కిలో జౌల్స్ పర్ కేజీ సెల్సియస్ ఇలా రాయగలగాలి. ఇది 4.186, ఇది 4186. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో కంపల్సరీగా మనం ఏం తేవాలి, మాస్ని తేవాలి. 1 గ్రామ్ ఆఫ్ వాటర్ని తీసుకొని దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి మనం ఎంత హీట్ని అప్లై చేయాలి అని చెప్పడాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ వాల్యూ కూడా ఉంది, ఈ 226 కూడా గుర్తుపెట్టుకోండి. తెలుసా 226 ఏంటో? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, దీన్ని విశిష్టోష్ణం అంటారు. ఈ లేటెంట్ హీట్ని ఏమంటారంటే గుప్తోష్ణం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, వేపరైజేషన్ అంటే అర్థం ఏంటి చూద్దాం. చూడండి, ఒక లిక్విడ్ ఉంది, ఒక లిక్విడ్ గ్యాస్గా మారాలి. లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్గా మారటానికి కొంత టెంపరేచర్ అవసరం అనమాట. 1 kg ఆఫ్ వాటర్ ఫిక్స్ అనమాట. ఇది 1 kg ఆఫ్ వాటర్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉన్నది గ్యాస్గా మారాలి. అలా మారటానికి కొంత హీట్ కావాలి. కంపల్సరీగా హీట్ కనపడకుండా లిక్విడ్ నుంచి గ్యాస్గా మారిద్ది, దాన్నే మనం లేటెంట్ హీట్ అంటాం. కనపడదన్నమాట. ఓకేనా, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండిద్ది, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ని తీసుకురాకూడదు. అందుకే లేటెంట్ హీట్ ఫార్ములా ఏంటి, L=Q/m. టెంపరేచర్ని తాగకూడదు. టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉండిద్ది, టెంపరేచర్లో మార్పు ఉండదు, కానీ స్టేట్ మారిద్ది అనమాట. ఓకేనా, టెంపరేచర్ మారకుండా స్టేట్ మాత్రమే మారుతూ ఉన్నప్పుడు కనపడని హీట్ని ఏమంటారు, లేటెంట్ హీట్ అంటారు. కాబట్టి మీరు స్పెసిఫిక్ హీట్కి లేటెంట్ హీట్కి తేడాను పట్టుకోవాలి. అది నేను క్లియర్గా క్లాసెస్లో చెప్పాను. ఓకేనా, కమింగ్ టు 13వ క్వశ్చన్. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ ఈజ్ అన్నాడు. వెర్నియర్ యొక్క కనీసపు కొలతకి ఫార్ములా ఏంటి అన్నాడు. వాల్యూ ఆఫ్ ది డివిజన్ ఆన్ ది మెయిన్ స్కేలా? కాదు. వాల్యూ ఆఫ్ ది డివిజన్ ఆన్ వెర్నియర్ స్కేలా? వెర్నియర్ స్కేల్ మీద మెయిన్ స్కేల్ మీద డివిజన్స్ లీస్ట్ కౌంట్ని ఇవ్వవు. సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ అండ్ మెయిన్ స్కేలా? కాదు. ఇది ఆన్సర్ అన్నమాట. లీస్ట్ కౌంట్కి రకరకాల ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి స్మాల్ మెయిన్ స్కేల్ డివిజన్స్ పై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. స్మాల్ మెయిన్ స్కేల్ డివిజన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. అప్పుడు కూడా మనకి లిస్ట్ కౌంట్ వచ్చింది. ఇంకో సమయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్. దాన్ని ఎగ్జామ్లో అడిగాడు ఆప్షన్లో. అదే డిఫరెన్స్ బిట్వీన్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ అండ్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. దాన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు, లీస్ట్ కౌంట్గా చెప్పొచ్చు. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్? సన్ చుట్టూ భూమి తిరిగి రావడానికి పట్టే టైం ఒక మ్యాగ్నిట్యూడ్ అడిగాడు. పెద్ద వాల్యూ వచ్చింది. సామాన్యంగా మనకి సంవత్సరానికి ఎన్ని డేస్? 365 డేస్. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. సెకండ్లు మాట్లాడుకుంటే 3600 సెకండ్లు. ఓకేనా, ఇదిగోండి సెకండ్లో చెప్పాడు కాబట్టి సెకండ్లోకి మార్చాను. ఈ వాల్యూ మొత్తాన్ని మల్టిప్లై చేసామనుకో మనకి సంథింగ్ XYZ వచ్చింది. ఇంటూ 10 పవర్లో ఏదో వచ్చిందిగా, అది 7 అన్నమాట వచ్చేది. కాబట్టి 10⁻7. XYZ కొన్ని వాల్యూస్ వస్తాయి, పెద్ద వాల్యూ వచ్చింది, దాన్ని మనం 10⁻7 పెట్టి మ్యాగ్నిట్యూడ్ వాల్యూని రాస్తామన్నమాట. కాబట్టి 10⁻7 అనేది ఎర్త్ యొక్క రెవల్యూషన్ టైంకి పట్టే వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి ఏమీ కాదు. ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 3.1557 ఇంటూ 10⁻7 సెకండ్స్ పట్టిద్ది అనమాట. అన్ని సెకండ్లు పట్టిద్ది. ఓకేనా, కమింగ్ టు ఇది 14, ఇది 15. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్
దేంట్లోనే అడిగాడు. ఓకేనా, -273 పాయింటా కాదు, 0°C కాదు, 273 పాయింటా కాదు. ఆన్సర్ ఈజ్ -459.40 ఫారెన్హీట్. ఓకేనా, అన్ని వాల్యూస్లో చెప్పాలి. ఫారెన్హీట్లో అడిగాడు అనుకోండి -458.40 ఫారెన్హీట్ అని చెప్పాలి. సెల్సియస్లో అడిగాడు అనుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుసా సెల్సియస్లో ఎంతో? -273.15°C. కెల్విన్లో అడిగితే 0 కెల్విన్. ఇది కాకుండా ర్యాంకైన్ స్కేల్లో అడిగితే 0 ర్యాంకైన్. 4 రకాల స్కేల్ అనమాట. ఫారెన్హీట్, సెల్సియస్, కెల్విన్, ర్యాంకైన్. ఈ 4 స్కేలుల్లో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, పరమశూన్య ఉష్ణోగ్రత ఈ వాల్యూస్ దగ్గర ఉండిద్ది అనమాట. చాలామంది కెల్విన్ దగ్గర, సెల్సియస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 273 అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూర్తిగా జీరో అయిపోయింది, ఎటువంటి మోషన్ ఉండదు, కంప్లీట్గా జీరో అయిపోయింది కైనెటిక్ ఎనర్జీ అనమాట. కమింగ్ టు 16వ క్వశ్చన్. హౌ మచ్ హీట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఏ బ్లాక్ ఆఫ్ సిల్వర్ weighing 100 grams so that its temperature increases by 40°C? The specific heat of silver 236 joule kg inverse kilo inverse అని కెల్విన్ ఇన్వర్స్ అడిగాడు. ఫస్ట్ క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఏమడిగాడు? హౌ మచ్ హీట్ అన్నాడు, అంటే క్యూ అడిగాడు. ఓకే, ఏమేమి ఇచ్చాడు? 100 grams అన్నాడు, సో ఎం ఇచ్చాడు, ఎం ఈక్వల్ టు 100 గ్రాములు. ఓకే, కానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్ హీట్ కూడా ఇచ్చాడు, సి 236 జౌల్ పర్ కేజీ కెల్విన్ ఇలా ఇచ్చాడు. ఇది కేజీస్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మనం మార్చుకోవాలనే స్పృహ ఉండాలి. ఓకేనా, ఆ నెక్స్ట్ టెంపరేచర్ ఇచ్చాడు. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంతా 40°C. ఇక్కడ చూడండి, చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ కే ఉంది కదా, ఇక్కడ సి ఉంది కదా, మీరు మార్చాలి కదా అంటున్నారు. ఇక్కడ కూడా మనం సి తీసేసుకోవచ్చు, సి తీసుకున్న కే తీసుకున్న ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా, ఎస్ఐ యూనిట్ మెన్షన్ చేయడానికి యూనిట్స్లో కే అని మెన్షన్ చేస్తున్నాడు, కానీ అక్కడ సి తీసుకున్న మారేదేమీ లేదు. కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. దాన్ని మార్చి చేద్దాం అనుకోవద్దు. కెల్విన్లోకి మార్చి ఎప్పుడు సాల్వ్ చేయొద్దు. కెల్విన్లో మీరు సెల్సియస్లో పెట్టి ఆన్సర్ చేయండి, మీరు యూనిట్స్లో సి అయినా కే అయినా వేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అడుగుతున్నారు చాలామంది, క్వశ్చన్ వచ్చినప్పుడు చదువుదామని అని చూస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది, చదువుతున్నాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సి ఇంటూ డెల్టీ. సాల్వ్ చేద్దాం. 100 మనం ఏం చేయాలి? కేజీస్లోకి మార్చుకోవాలి. చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి మార్చాలంటే బై 1000 వేయాలి, ఎందుకంటే కేజీకి 1000 గ్రాములు కాబట్టి. సి అంటే ఎంత? 236. టీ అంటే ఎంత? 40. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు ఇక్కడే క్యాన్సిల్ అయిపోయింది. 4 ఆర్లు 24. లాస్ట్లో 4 ఏడు ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. సో ఆన్సర్ డి అవ్వాలి. చెక్ చేసుకుందాం. 4 3 12, 2 4, 4 2 8, 1 9. ఎస్, కరెక్ట్ ఆన్సరే వచ్చింది. మొత్తం చేయాల్సిన పని లేకుండా చివరి డిజిట్ చూడండి వేరుగా ఉన్నప్పుడు. ఓకేనా, అదనమాట. రకరకాల క్వశ్చన్స్ని, రకరకాల డిఫరెంట్గా ఉన్నవి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నవన్నీ తీసుకొస్తూనే ఉన్నాం. ఓకేనా, ఈ లెవెల్లో మీకు ప్రిపరేషన్ చాలా చక్కగా వెళ్తూ ఉంది. మీరందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకుంటూ మీ ఫ్రెండ్స్ కూడా వీటిని షేర్ చేయండి. ఓకేనా, చాలామందికి అవేర్నెస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 17వది. ద డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఎప్పుడు నోట్లోనే గుర్తుండాలి అది. ఓకేనా, m1 L1 T⁻⁻2 గుర్తుపెట్టుకోండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. m1 L1 T⁻⁻2. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 18వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఏ లిక్విడ్? గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో ఉన్న ద్రవానికి కింది వాటిలో ఏది ఉండదు అన్నాడు. ఇన్ ఏ గ్రావిటీ ఫ్రీ స్పేస్ ఒక లిక్విడ్కి ఏది లేకపోతే అసలు ఇది ఉండదు. ఈ కింద మాట్లాడుతున్న ఒక పారామీటర్ అనేది గురుత్వాకర్షణ లేకపోతే ఉండదంట. విస్కాసిటీ ఉండిద్దా? ఉండిద్ది. సర్ఫేస్ టెన్షన్ ఉండిద్దా? ఉండిద్ది. ప్రెషర్ ఉండిద్దా? ఉండిద్ది. కానీ అప్పవార్డ్ థ్రస్ట్ అనేది ఉండదు. ఊర్ధ్వ పీడనం లేదా ప్లవన బలం, అప్పవార్డ్ ఫోర్స్, బియాన్సీ ఫోర్స్ అంటాం కదా మనం,
అది మాత్రం గ్రావిటీ లేకపోతే ఉండదు. గ్రావిటీయే దానికి మెయిన్ అన్నమాట. అది లేకపోతే అసలు అది పాసిబుల్ అవ్వదు. ఎందుకు? బియాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏంటి? బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ స్మాల్ జీ. ఈ జిఏ లేదనుకోండి బియాన్సీ ఫోర్స్ కూడా ఉండదు. కాబట్టి అప్పవార్డ్ థ్రస్ట్ ఫోర్స్ ఏర్పడటానికి ముఖ్యమైన కారణం బియాన్సీ ఫోర్స్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ 19వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ వి అండ్ కరెంట్ ఐ? ఓకే, కరెంట్ ఐ అండ్ కండక్టివిటీ సిగ్మా, లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఆఫ్ మెటల్ వైర్. మస్తు క్వశ్చన్ అనమాట, బాగుంది. ఓకేనా? నేను చాలా ఎంసీక్యూస్ చూస్తున్నాను. ఎగ్జామ్ పెట్టాలని చెప్పి సింపుల్ క్వశ్చన్. మాస్ యూనిట్స్ ఏంటి? కేజీ. ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఎం ఇంటూ ఏ. ఇలాంటి క్వశ్చన్లు కనీసం 10 ఉంటున్నాయి. బయట 50 రూపాయలకి 30 రూపాయలకి మాక్ టెస్టులు కొంటే అలాగే ఉంటాయి అన్నమాట. లేకపోతే కొంతమంది మీకు మీ హాల్ టికెట్లు తీసుకొని మీ పేర్లు వాడుకోవడానికి ఫ్రీ మాక్ టెస్ట్లు అని చెప్పి కొన్ని క్వశ్చన్లు తయారు చేసి ఇలాంటి ఎగ్జామ్స్ ఏదో సింపుల్గా పెడుతూ ఉంటారు. వాటి వల్ల మీకు ప్రయోజనం ఎక్కువ ఉండదు, కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పేర్లను వాళ్ళు వాడుకుంటారు. అఫ్కోర్స్ ఇదంతా మీకు తెలుసు, కానీ అలాంటి టెస్టులు రాయటం వల్ల మీరు గ్రో అవ్వరు అనమాట. ఓకేనా? అందుకే ఇలాంటి క్వశ్చన్స్ని ఎతికి తీసుకొస్తుంది. ఇక్కడ రాసి చూడండి మీరు క్వశ్చన్, మీకు లెవెల్ అర్థమవుతూ ఉండిద్ది. ఏదో ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా మాట్లాడుకోవట్లా, దాని వెనకాల వాల్యూ కాన్సెప్ట్ పడేస్తాడనే చాలా విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తీసుకొస్తున్నాం. కాబట్టి ఆచితూచి రాయండి. రాసేసాం కదా అని అలా పడితే అలా వద్దు. నేను రాస్తున్న క్వశ్చన్కి వాల్యూ ఉందా, నేను రాస్తున్న టెస్ట్కి వాల్యూ ఉందా, అది విషయం గమనించుకొని రాసుకోండి. చూడండి, వోల్టేజ్ వి, కరెంట్ ఐ, కండక్టివిటీ రో, లెంత్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఇదన్నమాట మనకు తెలిసింది. ఓకేనా? వీటి ప్రకారం మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇది సిగ్మా అన్నమాట. ఇది నాకు తెలిసిన ఒకటో ఫార్ములా. రెండో ఫార్ములా వి ఇంటూ ఐ, ఆర్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఈ ఆర్ ప్లేస్లో దీన్ని పెడదాం, ఈ రెండో ఫార్ములాని పెడదాం. సో వి ఇంటూ ఐ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇక్కడ రో ఉంది. రో అంటే ఏంటి? రెసిస్టివిటీ. నాకు ఇచ్చింది ఏంటి? కండక్టివిటీ. రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఆఫ్ కండక్టివిటీ, రెసిప్రోకల్ ఆఫ్ దీని రెసిప్రోకలే ఇది. రెసిస్టివిటీకి రెసిప్రోకల్ కండక్టివిటీ. సో దీని ప్లేస్లో నేను ఇది రాస్తాను. సో వి ఇంటూ ఐ ఈక్వల్ టు 1/σ ఇంటూ ఎల్ బై ఏ. ఓకేనా? ఇప్పుడు దీన్ని అడి తీసుకెళ్తున్నా, అంతేనా? ఓ ఆర్ ఈక్వల్ టు వి బై ఐ కదా, నేను వి ఇంటూ ఐ అని రాశాను. ఇలా రాయకూడదు, చాలా జాగ్రత్తగా రాయాలి. వి బై ఐ అంతే కదా, ఇలా పెడుతున్నాం కాబట్టి ఆర్ అంటే వి బై ఐ. సో వి బై ఐ ఈక్వల్ టు 1 కండక్టివిటీ ఇంటూ ఎల్ బై ఏ. దీన్ని అటు తీసుకెళ్దాం, వి ఇంటూ కండక్టివిటీ ఇంటూ ఏ. దీన్ని అటు తీసుకెళ్దాం, ఐ ఇంటూ ఎల్. సో ఐఎల్ ఆడుంది, ఇది కాదు, ఐఏ ఉంది, ఐఎల్ ఉంది కానీ ఇలా లేదు, ఇదిగోండి ఏడు ఉంది. డి ఆప్షన్. వి సిగ్మా ఏ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్. ఫస్ట్ ఈ ఫార్ములా 1 ఫార్ములా, సెకండ్ ఫార్ములా రాసుకున్నాను. ఆర్ అంటే వి బై ఐ, ఆర్ ఈక్వల్ టు వి బై. ఓకేనా? సో ఇది 19వ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు 20వ క్వశ్చన్. డస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. అఫ్ కోర్స్ కరెక్టే. నో 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 అన్న తప్పు. ఎస్, డి ఆప్షనే కరెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే కంపల్సరీగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్ది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్ది, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి అనే రూల్ లేదు. ఓకేనా? ఈ రెండు వైస్ వర్సలో బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎస్,
ద ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్ నెవర్ ప్రొడ్యూస్ కరెంట్. రివర్స్లో పాసిబుల్ అవుతుంది అనమాట. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 21వ క్వశ్చన్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ చేసే పనులు అడిగాడు. ఫస్ట్ ది పర్ఫార్మ్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అంతే, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అన్నాడు. అర్థమెటిక్ అంటే మనకి మ్యాథమెటికల్ వస్తాయి కదా, కరెక్టే. మేక్ కంపారిజన్స్ అన్నాడు, ఇది కరెక్టే. కంపారిజన్స్ కూడా చేస్తుంది. ఏం కంపారిజన్ చేసిద్ది? గ్రేటర్ దన్నా, ఈక్వల్, లెస్ దన్నా ఈ కంపారిజన్స్ కూడా చేసిద్ది. సో నెక్స్ట్ కలెక్ట్ డేటా అన్నాడు, ఇది తప్పు. ఏఎల్యు ఎప్పుడు కలెక్ట్ డేటా చేయదు. కలెక్ట్ డేటా ఎవరు చేస్తారు? ఇన్పుట్ చేస్తుంది అనమాట. కమ్యూనికేట్స్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అనమాట. అందరితో కమ్యూనికేట్ చేసి ఎలాగైనా అవుట్పుట్ తీసుకొచ్చేది ఎవరున్నారు అలాగే తీసుకొచ్చేది? ఇది అవుట్పుట్కి సంబంధించింది అనమాట. కమ్యూనికేషన్ మొత్తం జరిగి అవుట్పుట్ వచ్చేలా చూసుకునేది అవుట్పుట్ డివైజెస్. డేటా మొత్తాన్ని కనెక్ట్ చేసేది ఇన్పుట్ అనమాట. కానీ వాడు ఏఎల్యు పనే అడిగాడు కాబట్టి 1, 3 మాత్రమే రైట్ అవ్వాలి. ఎస్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతావి తప్పు. ఓకేనా. కమింగ్ టు 22వ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ఇన్సర్షన్ ఆఫ్ ఏ న్యూ స్లైడ్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్లో అడిగాడు. ఓకేనా. పవర్ పాయింట్లో ఒక స్లైడ్ రావాలంటే న్యూ స్లైడ్ ఇన్సర్షన్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్ షార్ట్ కట్ ఏంటి? Ctrl+M అనమాట. Ctrl+M గుర్తుపెట్టుకోండి. మరి కంట్రోల్ ఇన్సెట్ చేస్తే ఏమైంది? కాపీ ద సెలెక్టెడ్ టెక్స్ట్ టు క్లిప్ బోర్డ్ అనమాట. మనం కొంత డేటాని గుర్తుపెట్టుకోవడానికి క్లిప్ బోర్డ్లో కాపీ చేస్తూ ఉంటాం, అది కంట్రోల్ ఇన్సెట్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే షిఫ్ట్ ఇన్సెట్ కూడా ఉండిద్ది. Shift+Insert తెలుసా? Shift+Insert పేస్ట్ చేయొచ్చు అనమాట. Ctrl+VA కాదు, ఇది కూడా వాడచ్చు. ఇది కాకుండా మీరు Ctrl+Delete ఇది వాడారనుకోండి, కట్ అయిద్ది అనమాట. సో కంట్రోల్ ఇన్సెట్కి, Shift+Insertకి, Ctrl+Deleteకి మనం వాడే వేరే ఫంక్షన్స్ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో Ctrl+M అనేది న్యూ స్లైడ్, ఎక్కడ? ఎంఎస్ పవర్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 23వ క్వశ్చన్, ద మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్ అన్నాడు. ఎన్విరాన్మెంట్ కింద అడిగాడు. స్టేబుల్ ఎకోసిస్టమ్ అంటే బయట వాతావరణం నుంచి కానీ, బయట వేరే వేరే కారకాల వల్ల కానీ ఎక్కువ కంటామినేట్ అవ్వకుండా, ఎక్కువ పొల్యూట్ అవ్వకుండా, ఎక్కువ నాశనానికి గురవ్వకుండా చాలా స్టేబుల్గా ఉండేది ఏంటి అంటే ఫారెస్ట్ కాదు, డిజర్ట్ కాదు, గ్రాస్ ల్యాండ్ కాదు, సముద్రాలు, మహాసముద్రాలు. ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకొని అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఓషన్స్ స్టేబుల్గా ఉంటాయి, తర్వాత ఫారెస్ట్, తర్వాత డిజర్ట్, ఓకేనా, తర్వాత మౌంటైన్స్ అస్సలు స్టేబుల్గా ఉండవు. సో బాగా స్టేబుల్గా ఉండేది ఏంటంటే సముద్రాలు. అస్సలు అన్స్టేబుల్గా ఉండేది ఏంటి అంటే మౌంటైన్స్. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల వల్ల, ఏ టెంపరేచర్ వల్ల అది కరిగిపోతాయో, ఎటువంటి అవలాంచెస్ ఏర్పడతాయో, ఏ విధంగా వాటి హైట్ తగ్గిపోయితే మనం చెప్పలేం. అంత అన్స్టేబుల్ ఏంటంటే మౌంటైన్స్. ఓషన్స్ అలా కాదు, చాలా స్టేబుల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి హై స్టేబుల్, మోడరేటు, లో మోడరేటు, వెరీ లో స్టేబుల్. ఓకేనా. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు ఎగ్జామ్స్లో ఎక్కడైనా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎన్విరాన్మెంట్ మీద కూడా మొన్న కంప్యూటర్ తీసుకొచ్చాను కదా, అలాగే ఎన్విరాన్మెంట్ మీద కూడా తీసుకొస్తాను. అది కంప్యూటర్లో పార్ట్ 1, మీకు పార్ట్ 2 వచ్చింది. మరికొన్ని క్వశ్చన్స్తో నేను మళ్ళీ ఇంకో వీడియో తీసుకొస్తాను. ప్యారల్గా నేను గ్రూప్ డి ఎలక్ట్రిసిటీ, ALPCBT2 ఈ ప్రాక్టీస్ సీట్లు, వీటితో పాటు కంప్యూటర్, ఎన్విరాన్మెంట్ ఇలా మ్యాచ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ వాటిని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ చాలా చక్కగా వివరణ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను. ఇదంతా నేను ఒక్కనే జాబ్ చేసుకుంటూ చేస్తున్నాను కాబట్టి కాస్త నాకు టైం పట్టిద్ది. అయినప్పటికీ నేను అందిస్తున్నాను కాబట్టి కాస్త నన్ను అర్థం చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి ముందు రోజుల్లో నేను ఇంకా మీకు ఎక్కువ
అందియగలను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా. నెక్స్ట్ 24. ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ టు స్కేల్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ 50:1. దెన్ ది స్కేల్ అన్నాడు 50:1. 50 అనేది ఏంటి? డ్రాయింగ్ సైజు. 1 అనేది ఏంటి? యాక్చువల్ పిక్చర్. యాక్చువల్ పిక్చర్ కన్నా డ్రాయింగ్ సైజ్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందా లేదా? కాబట్టి మనం దీన్ని ఏమనాలి? ఎన్లార్జ్డ్ స్కేల్ అనాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ కుడి పక్కన ఉన్నదేమో యాక్చువల్ డ్రాయింగ్ సైజు, ఎడం పక్కన ఉన్నదేమో యాక్చువల్ పిక్చర్ సైజు. ఈ ఎడం పక్కన ఉన్నదేమో రేషియో డ్రాయింగ్ మీద ఆ బొమ్మ సైజు అనమాట. సో ఆ బొమ్మ చిన్నగా ఉన్నా మనం డ్రాయింగ్లో షీట్ మీద దాన్ని పెద్దగా గీసాం. ఎన్ని రెట్లు గీసాం? 50 రెట్లు ఎక్కువగా గీసాం. కాబట్టి మనం దాన్ని ఏమనాలి? ఎన్లార్జ్డ్ స్కేల్ అనాలి. ఈ లెవెల్లో గీస్తే ఎన్లార్జ్డ్ స్కేల్ అనాలి. రేపు ఎప్పుడు ఇలా ఉందనుకోండి, తెలుసుగా ఏమనాలో? రెడ్యూస్డ్ స్కేల్ అనాలి. రేపు ఎప్పుడు ఇలా ఉందనుకోండి, ఫుల్ స్కేల్ అనాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ దానికి సంబంధించింది 25వ క్వశ్చన్ కూడా పై దానికి సంబంధించింది. యూనిట్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. ఇదిగోండి మనం మాట్లాడుకున్నాం కదా, అదే ఆర్ఎఫ్ అంటేనే ఇదనమాట. ఆర్ఎఫ్ వాల్యూయే 50:1. దీన్ని రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటారు. దీని డెఫినేషన్ ఏంటి? డ్రాయింగ్ సైజ్ బై యాక్చువల్ పిక్చర్ సైజ్. ఒక చిన్న వాచ్ తీసుకొచ్చాను, దాన్ని పెద్దగా డ్రా చేయమన్నాను. సో యాక్చువల్ పిక్చర్ సైజు, డ్రాయింగ్ సైజు, ఈ రెండింటికి రేషియో వేసామనుకోండి, అప్పుడు మనకు రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ వచ్చింది. ఇది మిల్లీమీటర్లోనే ఉండిద్ది, ఇది మిల్లీమీటర్లోనే ఉండిద్ది. రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఇవ్వబడిన ఏ యూనిట్స్ కూడా రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్కి యూనిట్స్ కావు, బికాజ్ దానికి యూనిట్స్ ఉండవు. నో యూనిట్స్. ఓకేనా, మంచి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 26. సింబల్ ఆఫ్ కాన్సెంట్రిసిటీ అన్నాడు. కాన్సెంట్రిసిటీ నోరు కూడా తిరగట్ల. కాన్సెంట్రిసిటీ మాట్లాడి నోరు కూడా మెత్తొచ్చేస్తుంది. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో దీనికి సింబల్ ఏంటి అన్నాడు. అర్థమైందా? ఇలాంటి సింబల్స్ కూడా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వేస్తాడు ఈ క్వశ్చన్స్ని, జాగ్రత్తగా ఉండాలి. దీని అర్థం ఏంటి? సర్క్యులారిటీ అని అర్థం అనమాట. లేదా మన భాషలో రౌండ్నెస్ ఉంది అంటానికి ఆ సింబల్ అనమాట. ఓకేనా. ఇదేంటి? సిలిండ్రిసిటీ సింబల్ అనమాట. ఇది కాన్సెంట్రిసిటీ. ఓకే, ఇదేంటి? ఇది పొజిషన్ అనమాట. కొన్నిసార్లు మనం డ్రాయింగ్లో పొజిషన్ చూపించేటప్పుడు కూడా దీన్ని వాడుతూ ఉంటాం. ఓకేనా. సర్క్యులారిటీ, సిలిండ్రిసిటీ, కాన్సెంట్రిసిటీ అండ్ పొజిషన్. మన ఆప్షన్ ఏమవ్వాలి? సి ఆప్షన్ అవ్వాలి. ఇది కాదు, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. డ్రాయింగ్లో సింబల్స్ కొన్న రిప్రజెంటేషన్ అడుగుతాడు. నెక్స్ట్ 27. ది ఫాలోయింగ్ పెన్సిల్స్ ఇస్ ద సాఫ్టెస్ట్ పెన్సిల్ అన్నాడు. సాఫ్టెస్ట్ పెన్సిల్ అంటే ఇది హార్డ్ తీసేయి. ఇది ఆర్డర్ రాసుకున్నాం అనుకో, ఫస్ట్ హెచ్, ఎఫ్, హెచ్బి, నెక్స్ట్ బి అనమాట. ఇది ఆర్డర్, అంతే కదా. హెచ్, ఎఫ్, హెచ్బి, బి ఇలా వెళ్తున్నప్పుడు హార్డ్నెస్ ఏమైంది? తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 9H కాదు, 3H కాదు, హెచ్ కూడా కాదు. ఏముంది? ఆప్షన్లో ఎఫ్ ఉంది. సో ఎఫ్ అనేది సాఫ్టెస్ట్ అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు సాఫ్ట్నెస్ పెరుగుతూ ఉండిద్ది. మనకి 2 ఆప్షన్లు ఇవ్వాల, ఈ 2 ఉన్నాయి. దీంట్లో వెళ్తున్నప్పుడు చివర ఎఫ్ వచ్చింది కాబట్టి ఎఫ్కి హార్డ్నెస్ ఎక్కువ, సాఫ్ట్నెస్ ఎక్కువ. ఓకేనా. కమింగ్ టు 28వ క్వశ్చన్. A6 అడిగాడు. A6 డ్రాయింగ్ షీట్ యొక్క పరిమాణం ఎంత అన్నాడు. మనకి A4 తెలుసు, 210 × 297. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చివరిది A0 కానీ 841, 1180 అని రాస్తాం కదా, అది కానీ ఇది కానీ ఏదైనా గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు A4ని మనం ఏం చేయాలి? బై చేయాలి. దీన్ని బై చేద్దాం, అంతే కదా. 2 1 2 4 2 9 18.
దీని ఎగ్జాక్ట్గా అలాగే రాయాలి. ఇది A5. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు A6 కావాలి అంటే దీన్ని సగం చేద్దాం. 105. దీని ఎగ్జాక్ట్గా అలాగే రాయాలి. 149 ఇచ్చాడు ఎక్కడైనా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఆప్షన్స్ తప్ప. A7 చూద్దాం. ఇది సగం చేస్తే ఎంత? 74. 2 ఏళ్ళు 2 4. ఓకే, 105. ఇదిగోండి ఏడు ఉందిగా. 74 105 చూసారు ఏడు ఉంది. కాబట్టి వాడు ఏం అడగాలంటే A7 అడగాలి. A7 డ్రాయింగ్ షీట్ సైజ్ ఎంత అంటే 74 ఇంటూ 105. ఇదేమో A6ది, ఇదేమో A7ది. ఏమైనా సరే అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ 29 హ్యాచింగ్ లైన్స్ అన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, హ్యాచింగ్ లైన్స్కి ఇంకో పేరేంటి? సెక్షనల్ లైన్స్. సెక్షన్ లైన్స్ మనం ఎలా డ్రా చేయాలి? ఇలా బాక్స్ గీస్తే ఇలా 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 గీసామనుకోండి, వాటిని సెక్షనల్ లైన్స్ అనాలి. ఎంత యాంగిల్తో గీయాలి? θ 45 డిగ్రీల యాంగిల్ పెట్టి చక్కగా ఇలా గీసుకుంటూ వస్తే వాటిని హ్యాచింగ్ లైన్స్ అంటారు. ఓకేనా. అవి ఎప్పుడు ఎలా ఉంటాయి? కంటిన్యూస్ వైడ్ లైనా, కంటిన్యూస్ నేరో ఫ్రీ హ్యాండ్ లైనా, జిగ్జాగ్ కాదు, కంటిన్యూస్ నేరో లైన్ అన్నమాట. కంటిన్యూస్ నేరో లైన్. నేరో లైన్ అన్నా థిన్ లైన్ అయినా ఒకటే, వైడ్ లైన్ అయినా థిక్ అని అన్నా ఒకటే. కంటిన్యూస్ థిక్ అనివ్వచ్చు లేదా వైడ్ అనివ్వచ్చు, కంటిన్యూస్ థిన్ అనివ్వచ్చు లేదా నేరో అనివ్వచ్చు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సెక్షనల్ లైన్స్ థిన్ లైన్స్, నాట్ థిక్ లైన్స్. డ్రా ఎట్ 45 degrees యాంగిల్. కమింగ్ టు 30th క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ విడ్త్ ఆఫ్ కంటిన్యూస్ థిక్ లైన్? కంటిన్యూస్ థిక్ లైన్కి స్టాండర్డ్ విడ్త్ ఎంత ఉండిద్ది? ఇంత కాదు, 1 mm కాదు, 1.4 కాదు, 0.7 mm. అదే కంటిన్యూస్ థిన్ లైన్ అడిగాడు అనుకోండి, థిన్ లైన్ 0.25 mm లేదా 0.35 mm. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. సో థిక్ లైన్లో సగం ఉండిద్ది అనమాట. 7లో సగం 35 కదా, అలాగా 0.25 నుంచి 35 మధ్య ఉండిద్ది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 31వ క్వశ్చన్. ఇన్ థర్డ్ టైప్ ఆఫ్ లివర్ సిస్టమ్. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ లివర్ సిస్టంలో మెకానికల్ అడ్వాంటేజ్ ఎలా ఉండిద్ది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మెకానికల్ అడ్వాంటేజ్ ఎప్పుడైనా ఈక్వల్ టు ఉందనుకోండి ఫస్ట్ క్లాస్ లివర్. మెకానికల్ అడ్వాంటేజ్ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ 1 ఉందనుకోండి సెకండ్ క్లాస్ లివర్. మెకానికల్ అడ్వాంటేజ్ లెస్ దాన్ 1 ఉంటే థర్డ్ క్లాస్ లివర్. వాడు థర్డ్ టైప్ అన్నాడు. ఈక్వల్ కాదు, ఎస్, లెస్ దాన్ 1. మెకానికల్ అడ్వాంటేజ్ లెస్ దాన్ 1 ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు. ఓకేనా. మంచి క్వశ్చన్. కమింగ్ టు 31వ క్వశ్చన్ అయిపోయింది కదా. 32వ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ ఆఫ్ సింపుల్ అండ్ అవుట్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్ అన్నాడు. ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమనాలి అన్నాడు. సామాన్యంగా ఇన్పుట్ మనం అప్లై చేస్తే అవుట్పుట్తో పాటు ఏమొచ్చింది? ఏదో ఒక ఫ్రిక్షనల్ తేడా ఉండిద్ది అనమాట. ఎగ్జాక్ట్గా మనం 100 అప్లై చేస్తే 100 రాదు, ఎంతో కొంత లాస్ అయ్యిద్ది. ఆ లాస్ ఎందుకు అయింది? ఫ్రిక్షన్ వల్ల అయింది. కాబట్టి ఇన్పుట్ ఈక్వల్ టు, అలా కూడా అనకూడదు, అవుట్పుట్ అడిగితే బాగుండిద్ది. ఇలా రాస్తుంది. అవుట్పుట్ ఈక్వల్ టు మనం అప్లై చేసిన ఇన్పుట్ ప్లస్ ఎంతో కొంత ఫ్రిక్షనల్ తేడా ఉండిద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు వాడేం అడిగాడు? అవుట్పుట్కి ఇన్పుట్కి డిఫరెన్స్ అడిగాడు. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ చేసామనుకో ఇక మిగిలిపోయింది ఏంటి? ఫ్రిక్షనల్ వర్కే కదా, కాబట్టి ఫ్రిక్షనల్ లోడ్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అవుట్పుట్కి ఇన్పుట్కి డిఫరెన్స్ చేస్తే ఫ్రిక్షనల్ తేడా వచ్చింది. నువ్వు 100 మీటర్లు బరువు పెట్టి నెట్టావు, 90 మీటర్లే కదిలింది, 10 మీటర్లు కదలలేదు. ఎందుకు కదల్లా? ఎందుకు తేడా వచ్చింది? 100 - 90 = 10. ఆ 10 ఫ్రిక్షన్ వల్ల వచ్చింది. అదనమాట అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, 33వ క్వశ్చన్. వెలాసిటీ రేషియో 2n - 1. 2n - 1 అని ఒకసారి రాశాను, నేను పక్కకే రాశాను, అలా అనిపించింది, అది కాదు.
2^n-1 ఇలా రాయాలి. ఓకేనా? ఇది వెలాసిటీ రేషియో ఒక మిషన్కి. అది కూడా ఏ రకమైన మిషను? పుల్లీ అన్నమాట. అయితే అది ఏ పుల్లీ అన్నాడు చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను కూడా. ఫస్ట్ క్లాస్ పుల్లీ అనుకోండి 2^n, సెకండ్ క్లాస్ పుల్లీ అనుకోండి జస్ట్ n, థర్డ్ క్లాస్ పుల్లీ అనుకోండి 2^n-1. కాబట్టి ఇది ఏమవ్వాలి? సి, థర్డ్ టైప్ పుల్లీ అవ్వాలి. సో ఫస్ట్ క్లాస్ అయితే 2^n, సెకండ్ది n, థర్డ్ది 2^n-1. ఇవి వెలాసిటీ రేషియోస్. వెలాసిటీ రేషియో తెలుసు కదా, ఎఫర్ట్ డిస్టెన్స్ బై లోడ్ డిస్టెన్స్ ఇదన్నమాట. సో దీంతో ప్రాక్టీస్ సెట్ 12th కూడా పూర్తయింది. చాలా ఇంపార్టెంట్, చాలా ట్రిక్కీగా ఉండే క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని క్వశ్చన్స్ని మాట్లాడుకుందాం. ఓకేనా? సో చాలా కష్టంతో వీటన్నిటిని గ్యాదర్ చేసి ప్రిపేర్ చేసి మీ దగ్గరికి తేవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మీతో పాటు చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం, హైప్ చేయడం మర్చిపోవద్దు. అది నాకు ఎంతో సపోర్టివ్గా ఉండిద్ది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.